जीवन रेड्डी साबिक वजीर ने प्रेस मैच से खिताब करते हुए फ़ीसद तहफ़्फ़ुज़ात पर बीजेपी के दोहरे मेयार पर शदीद तनकीद करते हुए बीजेपी का गुजरात और दीगर रियासतों में एक अमल और तेलंगाना में मुसलमानों का बहाना बनाकर तहफ़्फ़ुज़ात देने से गुरेज कर रही है। దేవుడు ఎవరేమంటారు కిషన్ రెడ్డి గారు అసలు 24-22 అవుతుందని చెప్పంటాడా? ఇప్పుడు అమలవుతున్న 24 ఏదైతుందో ఈ 42-10 తీస్తే 22 10 కాదు నాయన. నువ్వు కేటగరైజేషన్ ఎట్టా? రిజర్వేషన్ లో కేటగరైజేషన్ లేనప్పుడు తప్ప ఏది ఎక్కడ? కేటగరైజేషన్ ఎక్కడున్నది? విద్యా ఉద్యోగులలో ఉన్నది. నువ్వు ఎక్కడైతే కేటగరైజేషన్ ఉన్నదో ఆ కేటగరైజేషన్ లో కూడా ఈ ఇంక్రీజ్ ఏదైతున్నదో 54 to 67 30% ఇంక్రీజ్ ఉందో ఆ 13 ఏదైతుందో ప్రపోర్షనేట్ గా మనం ABCDEకి విభజిస్తే ఇంక్రీజ్ చేస్తే ముస్లిం ఆర్థిక వెనుకబాటుతనం సామాజిక వెనుకబాటు గురవుతున్నటువంటి వారికి వచ్చేది 1.08. నేను లెక్కలు తెలుసుకోమని చెప్పని మా భాజపా మిత్రులు చెప్తున్నా చెప్పంటున్నాను. మీరు సమాజాన్ని తప్పుదో పట్టించేటువంటి ఒక ప్రయత్నం చేయకండి. మీరు ఏ అన్రిజర్వ్డ్ క్యాస్ట్ ఏ విధంగా రిజర్వేషన్ సౌకర్యం పొందలేకపోతున్నటువంటి వర్గాలు విచ్ జనరల్లీ విల్ కాల్ అదర్ క్యాస్ట్ ఉన్నత వర్గాలుగా భావిస్తాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్నదే 10%. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో 10% ఎవరు పొందబోతున్నారే? నువ్వు ముస్లిం రిజర్వేషన్ ఇక్కడ ఇవ్వకుంటే మనకి అక్కడ ఆటోమేటిక్ రిజర్వేషన్ వస్తుంది కదా. ఏ సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక ముస్లిం ఈ 4% రిజర్వేషన్లు అవకాశం పొందకుంటే automatically he is entitled to get in EWS reservation. ఇట్లయితే హిందువుల మీద ఎత్తుందో అయితే హిందువులను కూడా ఏదైతుందో ఆర్థిక వెనుకబడతలకు గురవుతున్నటువంటి వారు అయితే హీరోతే ముస్లింలను కూడా అయితే హీరోతే ఎక్కడో రిజర్వేషన్ పొందే అవకాశం లభిస్తుంది. వాస్తవాలు ఏదైతుందో బట్టి మీరు కనుమరుగు చేసి వక్రీకరించే విధంగా ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఇది కేవలం స్థానిక సంస్థల ఎన్నికలకే పరిమితం కాదు. స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతుందో సరే రేపు తప్పనిసరిగా 42% కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది. ఇవాళ రేపు పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశానికి సంబంధించి మరి కేంద్రంపై ఒత్తిడి తేవడమే కానీ లేక ఇతరత్ర ప్రభుత్వం ఒత్తిడి ఇవ్వడానికి చేపట్టబోయే కార్యక్రమాలు అన్ని కూడా నిన్న మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. భారతీయ జనతా పార్టీ ఇప్పటికైనా కానీ వాస్తవాలకు అనుగుణంగా సమాజ శ్రేయస్సు దృష్ట్యా సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక బలహీన వర్గాల సంక్షేమం కొరకు వారి యొక్క హక్కుల కొరకు మిత్రుడు సంజయ్ గారైతే ఈ ఇంటర్వ్యూస్ ఫ్రమ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఆయన ముందుండి పోరాటం చేయాలి. నువ్వు ఏ కిషన్ రెడ్డి ఎక్కడ రామచంద్ర రెడ్డి ఎక్కడ మాట్లాడితేనే సంజయ్ గారు ఏదైతున్నదో బికాజ్ ఈ ఇంటర్వ్యూస్ ఫ్రమ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఆయన ముందుండి పోరాటం చేసి ఏదైతుందో ఈ 9th షెడ్యూల్ చేర్చడానికి ఆయన చొరవ చూపెట్టి పార్లమెంట్ ఏదైతుందో మీరు కేంద్ర హోంశాఖ కానీ ప్రధానమంత్రిపై ఒత్తిడి తేవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాం.